విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మేడం చాలా వరకు నేను చూశాను, పేరెంట్స్ అంటే పిల్లలు వాళ్ళ దగ్గరనే ఉండాలని. కానీ మంత్లీ బేబీస్ ఉంటారు కదా, డెలివరీ అయిన తర్వాత అంతా బాధ్యత అంతా వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ అత్తయ్యకి కానీ వాళ్ళకే అప్పచెప్పడం జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరంటే వీళ్ళేమో ఫ్యాషన్గా ఉంటారు, తిరుగుతారు, అమ్మ చేతనైతే లేదు అంటారు. ఈవెన్ దో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ పెద్దవాళ్ళే ఎత్తుకొని వెళ్ళడం చూపెట్టడమే జరుగుతుంది. కానీ వీళ్ళు ఎలాంటి రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? చాలా వరకు 99% అలాంటి వాళ్ళే తయారయ్యారు. అసలు అలా ఉంటే పిల్లలకి తల్లికి ఎలాంటి బాండింగ్ పెరుగుతుంది? పెరగదు కదా. ఎందుకు ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది? ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ మనకి ఎక్కడైనా తీసుకెళ్లే వాళ్ళు అది చేసేవారు, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ బాండింగ్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఆ తీసుకెళ్ళి అత్తయ్య, తీసుకెళ్ళమ్మా, డ్రైవర్ కి చెప్తామా, వీళ్ళు ఇక ఉంటే డ్రైవర్ వాళ్ళకి చెప్పడం, ఆ బయటకి తీసుకెళ్ళు అని పని ఆమెకి చెప్పడం, ఆయమ్మలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు 1.5 years అట్లా ఉండగానే ఇది కిడ్స్ కేర్ దాంట్లో వదిలేస్తారు, టేక్ కేర్ లో చేస్తున్నారు. ఏంది అసలు ఈ కల్చర్ ఎటు పోతుంది? అసలు మదర్ అండ్ చైల్డ్ అంటేనే చాలా మంచి బాండింగ్, అలాంటిది కొంచెం డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను. దీన్ని మీరు ఏమంటారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా రియలైజేషన్ చేసే క్వశ్చన్ ఇది. ఫస్ట్ మనం పిల్లల్ని ఎందుకు ప్లాన్ చేసుకుంటాం? అసలు ప్లాన్ చేసుకుంటామా? ఎవరు కూడా ప్లాన్ చేసుకోరు. కొంతమంది ఉంటారు ప్లాన్ చేసుకుంటారు, ఒక 2 years తర్వాత 3 years తర్వాత అని. బట్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ అన్ప్లాన్డ్ గానే అయిపోతాయి. ఓకే, అదే మ్యారేజ్ అయితే అవును, అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా, ఓకే చేసుకుంటా అన్న క్షణం నుంచి స్టార్ట్ చేయడం ప్లానింగ్ అయిపోతుంది. సో 2-3 months నుంచే మండపాలను చూడడం. ఓకే, పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత అనుకోండి, పెళ్లికి ముందు మ్యాచెస్ చూసేటప్పుడు అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అమ్మాయి చదువుకుందా లేదా, అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత శాలరీ ఉంది, లైఫ్ లో సెటిల్ అయ్యాడా లేదా, ఓకే, వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ ఎలా ఉంటారు, ఎంతమంది సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారా, ఓకే, ఎంతమంది ఆడపడుచులు ఉన్నారు, అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయా, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, ఈయన ఓన్ ఇల్లు ఉందా లేదా, ఓకే, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. కారు ఉందా లేదా, నెలకు ఎంత వస్తుంది, నాకెంత ఇస్తాడు, ఇవన్నీ ఉంటాయి. అమ్మాయి అయినా కూడా ఎంతవరకు చదువుకుంది, ఇంట్లో ఉంటుందా, పెళ్లి తర్వాత జాబ్ చేస్తుందా, లేకపోతే జాతకాలు కలిసాయా లేవా, ఓకే, ఇవన్నీ ఉంటాయి చెక్ చేసుకోవడానికి. తర్వాత సరే పెళ్లి ఫిక్స్ అయిపోయింది, పెళ్లి కావాల్సిన ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మండపాలు, డేట్స్ అని, ఓకే, ఎన్ని వెరైటీస్ పెడితే అంత మన స్టేటస్ పెరుగుతుంది అని డిఫరెంట్ మెన్యూస్, ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, కలర్ఫుల్ డ్రెస్సెస్ అని, ఓకే, ప్రీ వెడ్డింగ్ డ్రెస్సెస్, పెళ్లి డ్రెస్సెస్, రిసెప్షన్ డ్రెస్సెస్, ఇంకా డిఫరెంట్ పూజలకు అని డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంత ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు అవన్నీ టెంపరీ. ఓకే, మరి అంత ప్లానింగ్ చేసుకున్నా కూడా మ్యారేజెస్ నిలబడుతున్నాయా? మరి డెఫినెట్లీ ఈ కాలంలో అయితే చాలా డైవర్స్ కేసెస్ లో చూస్తున్నాం మనం. ఇంత ప్లానింగ్ చేసుకున్న పెళ్లిళ్ళే ఉండట్లేదు. మరి పిల్లలు మీ మాట 100% వింటారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి మీరు కంటున్నారు కదా? అందుకే ప్లీజ్ ప్లాన్ ఏ బేబీ. ఇక్కడ మిత్స్ ఏముంటాయి కొన్ని, ఎందుకు ప్లాన్ చేసుకోవాలి అని అంటే మా వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రీజన్. ఇయర్స్ నుంచి అది చేసుకుంటూ వస్తున్నాం, మనం కూడా కనేయాలి. ఇంకోటి ఏజ్ అయిపోతుందని భయం ఉంటది, తర్వాత కారేమో అని. నెక్స్ట్ అమ్మో నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అంటే అన్ప్లాన్డ్ గానే అయిపోతుంది, సర్ప్రైజింగ్లీ అయిపోతుంది అది. ఇంకోటి ఫాదర్ ఏమనుకుంటాడు, నేను తండ్రిని అయిపోయాను అంటే తెలియకుండానే అయిపోతుంది. కాబట్టి తండ్రిని అయిపోయాను అన్నప్పుడు ఇట్ డజంట్ మీన్ అన్ని మీ వైఫై చేస్తుందని కాదు. అక్కడ మీరు ఫాదర్ అనుకున్నప్పుడు మీరు ఒక రోజు నైట్ అవుట్ చేస్తే మీ హస్బెండ్ ఒక నైట్ అవుట్ చేయాలి, మీరు ఒక డే హోంవర్క్ చేపిస్తే మీ హస్బెండ్ ఒక డే హోంవర్క్ చేపియాలి. అలా రెస్పాన్సిబిలిటీస్ అనేటివి షేర్ చేసుకుంటూ ఉండాలి తల్లిదండ్రులు. ఎప్పుడు కూడా హస్బెండ్ వైఫ్ ఉంది కదా అని వదిలేయడం చాలా పెద్ద మిస్టేక్. అది ఇద్దరు ఫాదర్ అండ్ మదర్ యాజ్ అ పేరెంట్ గా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బేబీస్ ని కన్నప్పుడు ఆ షేరింగ్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఒకటేసారి ఉమెన్ మీద బర్డెన్ పడ్డప్పుడు ఆ మెంటాలిటీ అలానే ఉంటుంది, చాలా స్ట్రెస్ గా ఫీల్ అయిపోవడం, చాలా మంది ప్రెగ్నెన్సీస్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు. చాలా మంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. బికాస్ చిన్న విషయాలకు కూడా ఏడ్ చేసేయడము, హస్బెండ్ పట్టించుకోవట్లేదని, లేకపోతే ఎవరు నాకు లేరని, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. చాలా మంది బేబీస్ నైట్ అవుట్స్ పడుకోరు,
అలా నిద్ర లేకుండా కూడా మెంటలీ డిస్టర్బ్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్లానింగ్ ఏవైతే లేదు కదా ఫస్ట్ థింగ్, ప్లస్ బేబీ తర్వాత సడన్ గా పుట్టేసరికి మనం రెడీగా లేము. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, కోపం అని, బాధ, ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ అనమాట ఒక ఉమెన్ కి. దట్ ఈస్ న్యాచురల్, అది అవుతూ ఉంటుంది. కాకపోతే అందులో నుంచి బయటకు రావాలంటే హస్బెండ్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు బేబీని చిన్న ఉంది కదా అని ఎంత బాగా ప్రేమగా చూసుకుంటారో తల్లిని చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తల్లిని చూసుకోండి, తర్వాత బేబీకి రండి. బేబీని ఆటోమేటిక్గా మదర్ చూసుకుంటుంది, బట్ మీరంతా ఫోకస్ ఫ్యామిలీ అందరిది, హస్బెండ్ అందరిది బేబీ మీదనే ఉంటుంది. బట్ నో, ఫస్ట్ తల్లి మీద ఉండాలి. ఓకే, తను చాలా ఒక వార్ గెలిచి వచ్చింది తను. ఇట్స్ నార్మల్ థింగ్. ఒక బాబుని పాపని జన్మనియాలంటే ఇట్స్ నార్మల్ థింగ్ కాదు అది. ఎందుకు అందరు ఇస్తున్నారు, అందరికి అంటున్నారు, నువ్వు అంతే కన్నావు, నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? నువ్వు ఒక్కదానివే కాదు కదా భూమి మీద కన్నది, చాలా మంది కన్నారు. మా మమ్మీ కన్నది, మీ మమ్మీ కన్నది, నువ్వు పెద్ద ఏదో ఫీల్ అయిపోతున్నావు అని మళ్ళీ ఆమె మీద వేసుకుంటే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు. ఓకే, చాలా ఆల్రెడీ లోపల ఇంటర్నల్ హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి. మళ్ళీ మీద నుంచి ప్రెషర్ పెడితే ఆ ఉమెన్కి ఎలా ఉంటుంది? ప్రెషర్. అందుకే ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం ఎస్కేప్ అవుదాం అనేది ఉంటుంది. ఏంటి నాకు ఈ లైఫ్, హస్బెండ్ కి ఎదుర్కొన్నా ప్రెషర్ వస్తే ఏం చేస్తాడు? ఒక మూవీకి వెళ్తాడు, ఒక మ్యాచ్ కి వెళ్తాడు, ఫ్రెండ్స్ దగ్గరికి సిట్టింగ్ చేస్తాడు, అయిపోతుంది. ఉమెన్ ఎక్కడికి వెళ్తుంది ఆ పాపను వదిలేసి కదా? అందుకోసమే వాళ్ళ కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ కూడా ప్లీజ్, మీ మ్యారేజ్కి ఎంతైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో అంతే డబుల్ ప్లానింగ్ మీరు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉమెన్ ఇష్టంగా చేస్తుందా లేదా, అంటే ఫిజికలీ రెడీగా ఉందా లేదా, ఫిట్ గా ఉందా లేదా, ఒక బేబీని బర్త్ ఇవ్వడానికి మెంటలీ రెడీగా ఉందా లేదా. ఓకే, మెంటలీ రెడీ లేదు, డిస్టర్బ్ గా ఉందా అనుకోండి, పాప కూడా అలానే తయారవుతుంది లోపల. బయటకు వచ్చి మళ్ళీ ఇలానే సినిమా చూపిస్తారు ఇక మీకు. ఫైనాన్షియల్ గా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారా, స్టేబుల్ గా ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. అయితేనే బేబీని ప్లాన్ చేసుకోండి. అంతేగాని అందరు చేస్తున్నారు లేకపోతే అన్ప్లాన్డ్ గా చేసుకోవడము, ఇవన్నీ చేస్తే ఇలాంటి టాంట్రమ్స్ చూపించడము, మాటలు వినకపోవడము, ఓవర్ స్టిమ్యులేషన్, ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ అవుతాయి ప్రాబ్లమ్స్. మొత్తం ప్రాబ్లం ఇక్కడనే క్రియేట్ అవుతుంది. ప్లానింగ్ ఉండట్లేదు. చాలా మంది పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గరనే ఉంటున్నారు, మదర్ కన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎక్కువ ఉంటుంటారు. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి అలా ఉంచడం మనకు తప్పదు కొందరు మదర్స్ కి. బట్ వచ్చిన తర్వాత కూడా ఆ కేరింగ్, ఆ క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కంపల్సరీ మదర్ దగ్గర ఉంటేనే బాగుంటుంది. 100% 5 to 7 years వరకు కూడా పిల్లల్ని చాలా మంది హాస్టల్లో వేస్తారు. దట్ ఈస్ ద వెరీ వర్స్ట్ థింగ్ అని నేను చెప్తాను. అది ఏం చేస్తుంది, పేరెంట్ కి చైల్డ్ కి ఎంత దూరం ఉంటున్నారా, అసలు ఏమైనా కనెక్షన్ ఉందా? అవును, ఇంకా దూరం అయిపోతాడు, మీకు ఇంకా రెబెలియస్ గా తయారవుతాడు. ఇంకెవరి మాట వినడు, మీ మాటనే విననప్పుడు బయట ప్రపంచం మాట ఎందుకు వింటాడు? నేను ఎవరో తెలుసా నీకు? ఈ యాటిట్యూడ్, ఆరోగ్యన్స్ అనేది ఎక్కువైపోతుంది అప్పుడు హాస్టల్లో వేసినప్పుడు. మీరు అనుకుంటారు డిసిప్లిన్ వస్తుంది, ఇంట్లో చెప్పిన మాట వాడి పనులు వాడు చేసుకోవట్లేదు, అట్లీస్ట్ హాస్టల్లో భయంతోనన్నా వాడి పనులు వాడు చేసుకుంటాడు, కాకపోతే మీకు దూరం అవుతాడు. ఇంకా ఫ్యూచర్ లో మిమ్మల్ని కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం, ఇంకా ఇంకా దాంట్లో డౌటే లేదు.